నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఈ నెల 27న 4వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం, ఆ తదుపరి 9వ తేదీన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని వెల్లడించిన కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా. విజయవాడ వాంబే కాలనీలో ఓ కారు డ్రైవర్ ఉరివేసుకుని ఆత్మహత్య. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నున్న పోలీసులు. కంచికచెర్ల మండలం దొనబండలో కొండల క్వారీలో సంభవించిన పెను ప్రమాదం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ నెల 27వ తేదీన 4వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం, ఆ తదుపరి 9వ తేదీన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందంటూ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వెల్లడించారు. సోమవారం ఢిల్లీ నుంచి ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేబినెట్ సెక్రటరీ మాట్లాడుతూ ఈ నెల 27న 4వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశం ఎక్కడ ఎన్ని రోజులు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని చెప్పారు. అలాగే నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా త్వరలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించి ఇప్పటి నుండి సన్నాహక ఏర్పాట్లను ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాలు లో భాగంగా జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం, అదేవిధంగా నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు జాతీయ స్థాయిలో ఎంతో కీలకమైనవని కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా పేర్కొన్నారు. అనంతరం ఈ రెండు సమావేశాలకు సంబంధించి పలు ప్రాధాన్య అంశాలు, తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సిఎస్లతో చర్చించారు. ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, పర్యాటక, వైద్య, ఆరోగ్య, పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి, ఉన్నత విద్య, సాంఘిక సంక్షేమ శాఖల కార్యదర్శులు వి వినయ్ చంద్, మంజుల, డాక్టర్ ఎన్యు వరాజ్, సౌరవ్ గౌర్, కె కన్నబాబు, ఎస్పీడి శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివాన్ మైదీన్, సిహెచ్ హరికిరణ్, కృష్ణారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. కంచికచెర్ల మండలం దొనబండలో కొండల క్వారీలో సోమవారం పెను ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 3 మరణించారు. మృతి చెందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. జీకొండూరు మండలం చెరువు మాధవవరానికి చెందిన దుర్గరాజు, ఒడిశాకు చెందిన బిబి నాయక్, ఛత్తీస్గఢ్కు చెందిన రామ్దేవ్ బాగేల్గా పోలీసులు గుర్తించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేశారు.
కాలనీకి చెందిన ఒక కారు డ్రైవర్ సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం కాలనీలోని డి బ్లాక్ కు చెందిన దుర్గా ప్రసాద్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. దుర్గా ప్రసాద్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. ఘటనపై నున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా గొల్లపూడిలోని తన కార్యాలయంలో కేఎల్ రావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేఎల్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉమా మాట్లాడుతూ విజయవాడలోని గాంధీ హిల్, సొరంగం, దుర్గగుడిలోని పలు ప్రధాన కట్టడాలకు కేఎల్ రూపకల్పన చేశారన్నారు. ఉమ్మడి ఆంధ్రాలోని పలు కీలకమైన ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రముఖ ఇంజనీర్గా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత ఇంజనీర్గా పద్మవిభూషణ్ డాక్టర్ కేఎల్ రావు గారు ఒక ఇంజనీరుగా, ఒక పరిశోధకుడిగా, ఒక రీసెర్చ్ స్కాలర్గా, మరొక పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఆయన నిర్మాణం చేసిన ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు తాగునీరు, సాగునీరు, ఈ దేశంలో గర్వపడే ప్రాజెక్టులని ఆయన నిర్మాణం చేశారు. ఇండియన్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకొని కంకిపాడులో కాలువల్లో ఆ రోజు బ్రిటిష్ ఇంజనీర్లు కాలువల మీద పనిచేస్తూ ఉంటే ఇంజనీర్లకు ఇచ్చే గౌరవాన్ని చూసిన చిన్న వయసులో డాక్టర్ కానూరు లక్ష్మణరావు, కేఎల్ రావు గారు ఆ గౌరవప్రదమైన వృత్తిలోకి వెళ్ళాలని కష్టపడి చదువుకోవటం, ఆయన స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కావచ్చు, అదే రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ విషయంలో కావచ్చు, ఎన్నో సివిల్ ఇంజనీరింగ్లో ఇవాళ ఒక అద్భుతమైన కట్టడం, మానవ నిర్మాణం చేసిన కట్టడం, ఈ ప్రొక్లైన్స్, జేసీబీలు, పెద్ద పెద్ద యంత్రాలు లేని రోజుల్లోనే మరి మానవ శక్తితో ఆయన నిర్మాణం చేసిన నందికొండ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, నల్గొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం 22 లక్షల ఎకరాలు మెట్ట రైతాంగాన్ని బతికించింది. కృష్ణా డెల్టాకి 13 లక్షల ఎకరాలు నీళ్లకు భద్రత ఇచ్చింది. ఆయన పేరు మీద పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారికి పులిచింతల ప్రాజెక్టు ప్రాముఖ్యత చెప్పి గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ నాయకులు సహజ వనరులు దోపిడీ చేశారని రాష్ట్ర సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ పరిపాలనలో భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోసేశారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అడవులను ధ్వంసం చేసి సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూ కబ్జాలకు పాల్పడ్డారని, ఇళ్ల నిర్మాణం పేరుతో దందా చేశారని చెప్పారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడటంతో పాటు విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూ కబ్జాలకు పాల్పడ్డారని, ఇళ్ల నిర్మాణం పేరుతో దందా చేశారని చెప్పారు. పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడటంతో పాటు వైసీపీ నేతలు అసైన్ భూములను కార్యకర్తలకు అప్పగించారని తెలియజేశారు. ల్యాండ్ టైటిల్ చట్టం పేరుతో భూ దోపిడీకి కుట్ర పన్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఒంగోలు భూ కబ్జాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, తిరుపతి, రేణిగుంటలోని మఠం భూములు కొట్టేశారని, తిరుపతి జిల్లాల్లో భూ అక్రమాలకు లెక్కలేదని తెలిపారు. పేదవారి అసైన్ భూములను వైఎస్ఆర్సీపీ నాయకులు బలవంతంగా లాక్కున్నారని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ఎన్నో అలుపెరుగని పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు కేసన శంకర్రావు అని బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు కొనియాడారు. భగవంతుని ఆశీస్సులతో శంకర్రావు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలంటూ ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు జన్మదినం సందర్భంగా బందర్ రోడ్లోని నిర్మల హృదయ భవన్లో ఘనంగా వేడుకలు జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా బీసీ నాయకులు మ్యామ్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ మహంతి వాసు ఆధ్వర్యంలో వృద్ధులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు శంకర్రావు అని కొనియాడారు. బీసీల అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి బీసీలకు రావాల్సిన హక్కుల కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా రాబోయే రోజుల్లో శంకర్రావు కృషి చేయాలని అన్నారు. రాష్ట్రంలో బీసీలను ప్రతి రంగంలో ఉన్నత స్థానంలో నిలిపే విధంగా శంకర్రావు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భగవంతుని ఆశీస్సులతో శంకర్రావు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారు జన్మదిన సందర్భంగా ఈరోజు విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి నిర్మల హృదయ భవన్లో పేదలకు మరి బడుగు బలహీన వర్గాలైనటువంటి పేదలు అదేవిధంగా ఇక్కడ ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడేవాళ్ళు ఇక్కడ మదర్ తెరీసా ట్రస్ట్ లాంటిది మన భవన్ ఇది. ఆ భవన్లో ఈరోజు జన్మదిన సందర్భంగా శంకర్రావు గారి జన్మదిన సందర్భంగా మరి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఇష్యూ మీద కానీ అదేవిధంగా వాళ్ళకి పళ్ళు పలహారాలు కూడా ఈరోజు మనం ఈ సందర్భంగా పంచడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే విధంగా అన్ని చోట ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు మరి కేసన శంకర్రావు గారి జన్మదిన శుభోత్సవం రంగ వైభవంగా జరుగుతూ ఉందని చెప్పడానికి మేము సంతోషపడతా ఉన్నాం. నా పేరు మహంతి వాసుదేవరావు. ఈరోజు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కేసన శంకర్రావు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శంకర్రావు గారి జన్మదిన సందర్భంగా విజయవాడలోని నిర్మల హృదయ భవన్లో వారికి అవసరమైనటువంటి టిఫిన్కి అవసరమైనటువంటి సామాన్లు వారు కోరడం జరిగింది. వారి కోరిక మేరకు ఆయన జన్మదిన సందర్భంగా మేము ఈరోజు వారికి సరుకులు అందజేసి కేక్ కటింగ్ చేసి ఈ భవన్లో ఉంటున్నటువంటి అందరికీ కూడా పళ్ళు కాయలు పంచడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే దేశవ్యాప్తంగా బీసీలను ఏకతాటిగా తీసుకొచ్చి అందరినీ కూడా బీసీలను బలోపేతం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. విజయవాడ రాధానగర్లోని కాలువ గట్టుపై అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్రొక్లైన్తో తొలగించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ వరలక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వానికి సానుకూలంగా పనిచేశానని తనపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీలో శాంతి భద్రతలు గంజాయి నిర్మూలన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి, విజయనగరం జిల్లా రామభద్రాపురంలో జరిగిన అత్యాచార ఘటనలు అత్యంత హేయమని హోంమంత్రి అన్నారు. ముచ్చుమర్రిలో బాలికను అత్యాచారం చేసి రాయి కట్టి మరీ రిజర్వాయర్లో పడేశారన్నారు.
రామభద్రాపురంలో తాగిన మైకంలో తాత వరుసయ్యే వ్యక్తి ఊయలలో నిద్రిస్తున్న 6 నెలల చిన్నారిపై అత్యాచారం చేశాడు. సమీక్షలో ఈ 2 సంఘటనలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని హోంమంత్రి చెప్పుకొచ్చారు. 2 సంఘటనల్లో బాలికల కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. మద్యం గంజాయి మత్తులో నిందితులు ఈ దారుణాలకు పాల్పడ్డారని 2 సంఘటనలపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరపాలని సీఎం ఆదేశించినట్లు ఆమె చెప్పారు. ముచ్చుమర్రి ఘటనలో నిందితులుగా 3 మైనర్లు ఉన్నారని, ఫోన్లలో అశ్లీల వెబ్సైట్లు అందుబాటులోకి వస్తుండడం ఈ తరహా ఘటనలకు కారణం అవుతున్నాయని అనిత అన్నారు. నేరస్తుల విషయంలో రాజకీయ పార్టీలు, కులాలు ఏమీ ఉండవని, నిందితులకు తప్పకుండా శిక్ష పడాల్సిందేనని ముఖ్యమంత్రి చెప్పినట్లు హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు. నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా రద్దు చేసిన విజయవాడ, గూడూరు, విక్రమసింహపురి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లను యథావిధిగా షెడ్యూల్ ప్రకారం నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. 12744 నెంబర్ విజయవాడ, గూడూరు రైలును ఈ నెల 17 నుంచి 12743 నెంబర్ గూడూరు, విజయవాడ రైలును ఈ నెల 18 నుండి యథావిధిగా నడుపుతామన్నారు. రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు తాను భయపడేవాడిని కాదని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భయపడే ప్రసక్తే లేదన్నారు. 5 ఏళ్ల తర్వాత వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తోక ఆడించే వారి తోకలను తాము వచ్చాక కత్తిరిస్తామని హెచ్చరించారు. నా ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారని చెప్పారు. ఆమెతో నాకు సంబంధం అంటగట్టారు. ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారు. అసత్య కథనాలు ప్రచారం చేసిన వారితో క్షమాపణలు చెప్పిస్తా అన్నారు విజయసాయిరెడ్డి. చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఎదిగాను. బ్లాక్మెయిల్లు చేసి డబ్బు వసూలు చేసే వ్యక్తిని కాదు అని చెప్పారు. రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, వంశీకృష్ణ మాదిరి వ్యక్తిని కాదు. అన్ని హక్కుల కమిషనర్లకు ఫిర్యాదు చేస్తే పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతా, ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా అని విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుట్ర కుతంత్రాల వెనక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ, 2 రాధాకృష్ణ, 3 బిఆర్ నాయుడు, 4 వెంకటకృష్ణ, 5 సాంబడు. నేను చెప్తా ఉన్నా, తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోబడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు వీడు విజయసాయిరెడ్డి, ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగువేసుకున్నాడు. నేను ఏ రోజు రామోజీరావుని కలవలే. 1 సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా, వేధించా. ఏం చేశాడు? అదేవిధంగా అటు రాజ్యాంగబద్ధంగాను నాకున్నటువంటి ఏ అయితే వసతులు ఉన్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు,
కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్స్ కానీ చట్టరీత్యా నేను చర్యలు తీసుకోబోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ చర్యలు ఏందనేది కూడా మీకు చెప్పి చేస్తాను. మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు. మీకు చెప్పి చేస్తాను. ఫస్ట్ మొట్టమొదటిగా మిగతా వాళ్ళని పక్కన పెట్టినా కూడా వంశీ కృష్ణ అనే వాడిని మాత్రం నేను వదలను. తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంటులో మూవ్ చేస్తాను. వీడు చేసినటువంటి అన్యాయానికి, అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి. 2, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా. 3, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా. నేషనల్ ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా. నేషనల్ ట్రైబల్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా. ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా. డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తా. నేనే చేస్తా. యూనియన్ ట్రైబల్ మినిస్టర్ని కలిసి వీడు చేసేటటువంటి అన్యాయాలు, వీడు చేసేటటువంటి అకృత్యాలు, వీడు చేసేటటువంటి బ్లాక్ మెయిల్స్, వీడు చేసేటటువంటి ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా పిలిచి వాళ్ళని బెదిరించి, నీ ఇండస్ట్రీలో ఇవన్నీ తప్పులు చేశావు, నువ్వు ఇంత నాకు బ్లాక్ మెయిల్ అమౌంట్ కట్టు అని బెదిరింపులను కూడా నేను కేంద్ర మంత్రికి నేను విన్నవిస్తా. ఇక నేనే టేకప్ చేస్తా నా మిత్రుల సహాయంతో. ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉమెన్ ఆర్గనైజేషన్స్, ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా సమైక్యంగా ఏకీకృతం చేసి వీడి మీద చర్యలు తీసుకునేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం. ఇక కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో న్యాయం కోసం ఇతన్ని శిక్షించేదానికి ఏదైతే చేయాలనో ఆ ప్రతి ఒక్కటి చేస్తానని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక ఆడబిడ్డని, ఒక ఆదివాసీ బిడ్డని బజారుకి ఇచ్చి నా వ్యక్తిత్వం మీద, నా ఎదుగుదల మీద, ఒక పేదలకి సేవ చేయాలి, ప్రజాసేవ చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి నా మీద కుట్రవన్నీ ఈ యొక్క వ్యక్తి, ఈ వంశీకృష్ణ అనేటటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదే లేదు అని నేను ఖరాఖండిగా చెప్తా ఉన్నా. వీటన్నిటికీ మించి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పార్లమెంటులో సోషల్ మీడియాని, ఇటు ఈ యొక్క వెధవలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా వీళ్ళని శిక్షించేటటువంటి బిల్లుని ఒకటి ప్రవేశపెట్టాలన్నటువంటి ఆకాంక్ష కూడా నాకు ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఈ నెల 27న 4వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం, ఆ తదుపరి 9వ తేదీన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని వెల్లడించిన కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా. విజయవాడ వాంబే కాలనీలో ఓ కారు డ్రైవర్ ఉరివేసుకుని ఆత్మహత్య, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నున్న పోలీసులు. కంచికచెర్ల మండలం దొనబండలో కొండల క్వారీలో సంభవించిన పెను ప్రమాదం, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.